అందరూ నమస్కారం అండి. వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా! నిన్న ఒక కొత్త ఫ్రాడ్ అనొచ్చా? లేకపోతే దాన్ని ఏమంటారో తెలీదు గానీ, ఈ స్టూడెంట్ వీసా వాళ్ళకి జాబులు ఇస్తున్నటువంటి రెస్టారెంట్ కాల్ కన్వర్జేషన్ వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఎవరో దాన్ని ఎక్స్‌పోస్ట్‌లో పెట్టారనమాట. అంటే ఒక పర్టిక్యులర్ రెస్టారెంట్‌కి ఫోన్ చేసి, నేనిట్లా F1 మీదున్నా నాకు జాబ్ గావాలి అంటే, ఓకే. నో ప్రాబ్లమ్ మీకు జాబ్ ఇస్తాము. మాకు ఒక వెడ్నెస్‌డే ఫ్రైడే ఏదో 2 రోజులు కావాలి అని చెప్పేసి, వాళ్ళిద్దరి కన్వర్జేషన్ అయితే వైరల్ అయిందనమాట. అయితే యాక్చువల్‌గా ప్రెజెంట్ ఇప్పుడు ఈ సరా అనేటామె ఎప్పుడైతే ఈ ఎక్స్‌పోజ్ చేయటం మొదలుపెట్టిందో, ఒక ఫస్ట్ వీడియో దగ్గర నుంచి ఓవర్‌గా ఇప్పుడు ఇంకా మొత్తం అసలు H1B అంటే అమెరికాలో అందరికీ తెలిసిపోయింది. అట్ ద సేమ్ టైమ్ లోకల్ వాళ్ళు చాలా కసిగా ఉన్నారు. ఏంటి అంటే, వీళ్ళొచ్చి ఫ్రాడ్‌లు చేసుకుంటా మా జాబులు తినేశారు అని. మామూలుగా జాబులు ఇచ్చింది వాళ్ళే కదా! మనకి వెల్కమ్ చేసిందే వాళ్ళే. మెయిన్ ఏంటంటే ఈ పర్టిక్యులర్ ఈ ఎక్స్‌పోజ్‌ల్లో వాటిల్లో వీటిల్లో జెన్యూన్‌గా ఉండేటువంటి వాళ్ళు బలైపోతున్నారనమాట. ఏంటి మెయిన్ ఇప్పుడు స్టూడెంట్ వీసాలు చూసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. చాలా మంది స్టూడెంట్స్ మంచి మంచి టాప్ యూనివర్సిటీలోకొచ్చి చదువుకొని చక్కగా పార్ట్ టైమ్ జాబులు చేయకుండా వాళ్ళ ఎయిమే కేవలం చదువుకోవటం. యూనివర్సిటీలో పార్ట్ టైమ్ జాబులు చేసుకునే వాళ్ళు కొంచెం ఎంతో కొంత డబ్బులు సంపాదించుకుంటారు. బయటకొచ్చి మంచి ఓపీటీ మీద జాబ్ ఎత్తుకుంటారు. తర్వాత స్టెమ్ ఓపీటీ అట్లా H1 తోని కంటిన్యూ అయ్యి ఒక మంచి లైఫ్ లీడ్ చేసి ఎక్కడ ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా ఉన్నారనమాట. ఈ కొంత సెక్షన్ ఆఫ్ పీపుల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎయిమ్ ఏంటంటే పార్ట్ టైమ్ జాబ్స్. వాళ్ళు ఏదో ఒక రకంగా అమెరికాకి రావటము, మారుమూల ప్రాంతం యూనివర్సిటీలోకో లేకపోతే మంచి యూనివర్సిటీలో వీసా తీసుకొని వచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవటము. ఇక దగ్గర 10, 12 ఏళ్ళైనా సరే వాళ్ళకి H1 రాకపోయినా సరే, ఎంటికలు తెల్లబడ్డా సరే, ఈ అమెరికాలోనే కంటిన్యూ అయిపోతూ ఉంటుందంటే స్టూడెంట్స్ బయట పార్ట్ టైమ్ జాబులు చేయొచ్చా? చేయకూడదు. ఓపెన్ సీక్రెట్. అందరికీ తెలుసు అది. వీసా ఇచ్చేటప్పుడే చెప్తారు. మనం ఆ రూల్స్‌కి ఓకే అనే కదా వీసా తీసుకొని వస్తాం. మెయిన్ ఎయిమ్ అసలు ఎట్లా డిస్కషన్స్ ఉంటాయంటే స్టూడెంట్స్‌కి అమెరికాలో ల్యాండ్ కాకముందే, "అన్నా నాకు జాబ్ చూడన్నా" అని ఒకడు, జాబులు ఎక్కడ దొరుకుతాయని జాబులు దొరికే ఏరియాలు, ఇండియన్ రెస్టారెంట్లు ఉన్న ఏరియాలు, ఇండియన్ సూపర్ మార్కెట్లు ఉన్న ఏరియాలు అక్కడికెళ్ళి ఉంటుంటారనమాట. అసలు ఈ కన్వర్జేషన్ చూద్దాం మనం. చూసి తర్వాత దీని గురించి అసలు పార్ట్ టైమ్ జాబులు ఏంటి? ఎందుకు స్టూడెంట్స్‌కి ఇంకా ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ వస్తది? ఇలాంటివి ఎక్స్‌పోజ్ అయితా ఉంటాయి అనేది డిస్కస్ చేద్దాం. I go to what's it called? Online college currently in Frontaja, Houston. Okay. So you're pretty much flexible. అసలేమన్నా అది ఒక మన ఇండియా నుంచి వచ్చిన స్టూడెంట్ గొంతులాగుందా? లోకల్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ అమెరికన్ గొంతు చక్కగా తెలిసిపోతుంది. I believe. Yes. Okay. So you have your own transportation or like I have car. you have car. Okay, good. Is it possible for you to come and meet me sometime tomorrow? Just Yeah, I can try this week. With storm coming, give me some time, but I can try tomorrow or after storm. yeah. Tomorrow is fine. Then otherwise, after storm is fine too. Okay, what is your... I am student on the F1. Is cash result payment fine? Yeah. All my employees, they take cash and Zelle. Yep. Okay, all right. And just call me ahead when you're planning to come, so we can have a meet and then decide. Just letting you know, I have a Wednesday and Thursday full days open right now. I'm like seriously looking for these 2 days. ఇక చాలు, ఇంతకన్నా మనం ఎక్కువ మాట్లాడక్కర్లే. అసలు ఎంత సింపుల్ గా ఓవర్ ద ఫోన్ ఆల్ మై ఎంప్లాయీస్ టేక్ క్యాష్ అనేది అది అసలు ఎట్లా చెప్తాం నాకు అర్థం కాదు. ఫస్ట్ థింగ్, స్టూడెంట్స్ కి క్యాష్ ఇవ్వడం అనేది 100% రాంగ్. స్టూడెంట్ కని కాదు, ఏ జాబ్ లో అయినా సరే క్యాష్ ఇన్ హ్యాండ్ అనేది లేదు. పార్ట్ టైం జాబ్స్ అసలు ఎందుకు స్టార్ట్ అయినాయి అంటే, ఈ లోకల్లో ఉండేటువంటి వాళ్ళని చెప్పేది సిటిజన్స్ కానీ గ్రీన్ కార్డ్స్ కానీ ఏంటంటే, కొంత ఈ అబ్రాడ్ కల్చర్ ఎలా ఉంటుందంటే, పిల్లలకి తల్లిదండ్రులు యూనివర్సిటీ ఫీజు ఒక్కొక్కసారి కట్టరు. ఎందుకంటే వాళ్ళకి స్తోమత సరిపోదు. కాబట్టి ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే ఒక 1 year గ్యాప్ తీసుకుంటారు. తీసుకొని కొంత పార్ట్ టైం ఇన్కమ్ సంపాదించుకొని లేకపోతే ఫుల్ టైమ్‌గా చేసుకొని, వాళ్ళు సిటిజన్స్ కాబట్టి దే ఆర్ అలౌడ్ టు వర్క్ కాబట్టి కొంత డబ్బులు దాచిపెట్టుకుంటారు. ఆ 1 year దాచిపెట్టుకున్నటువంటి డబ్బులతోటి వాళ్ళు యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు కొంత పేరెంట్స్ ఇచ్చేటువంటి డబ్బులు, లేదు అంటే వాళ్ళు లోకల్ కాబట్టి వాళ్ళకి బ్యాంక్ లోన్స్ అనేవి వస్తాయి అన్నమాట. దానికి ఒక పర్టికులర్ స్టూడెంట్ లోన్ అనేది ఉంటుంది. ఆ డబ్బులు ఈ డబ్బులు అన్ని పెట్టుకొని వాళ్ళు చదువుకొని తర్వాత ఈ లోన్ ఏదైతే ఉందో యూనివర్సిటీకి అయిపోయిన తర్వాత జాబ్ వచ్చాక
లోన్ రీపేమెంట్ చేసుకుంటా ఉంటారు. దానికి తగ్గ ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉంటారు. అయితే ఈ పార్ట్ టైంలు ఎందుకు అంటే కొంత పిల్లలకి అవగాహన అనేది కలగాలి. అంటే సొసైటీలో ఎలా బతకాలి, కష్టం ఎలా పడాలి, జాబ్ ఎలా చేసుకోవాలి, డబ్బులు ఎలా సంపాదించుకోవాలి అనేది అలవాటు పడటానికి ఒక ఇది. ఇంకొకటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంబీబీఎస్ చదువుదాం అనుకున్నారు. మీరు చిన్నప్పటి నుంచి కూడా ఇట్లాంటివి చిన్నప్పటి నుంచి ఇన్ ద సెన్స్ ఒక 8th క్లాస్‌కో, 9th క్లాస్‌కో, 10th క్లాస్‌కో వచ్చిన తర్వాత గనక ఏ చారిటీ ఆర్గనైజేషన్స్‌లోనో, హాస్పిటల్స్‌లోనో మీరు వాలంటీర్‌గా గానీ, లేదు పార్ట్ టైమ్ జాబ్ కింద ఒక 2 గంటలు, 3 గంటలు ఇప్పుడు ఫార్మసీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఫార్మసీలోనో ఇలా చేయటం. ఎందుకు అంటే మీకు రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. పుస్తకాలన్నీ చదివేసి పోయి ఎగ్జాములు రాసేసి అక్కడ మళ్ళీ చదువుకొని మళ్ళీ ఎగ్జాములు రాసేసి మీరు ఫీల్డ్‌లోకి ఎళ్ళినప్పుడు రియాలిటీ అనేది మీకు తెలియదు. అందుకని ఏంటంటే ఇప్పుడు ఎంబీబీఎస్ చేయాలనుకున్నప్పుడు ఎక్కడన్నా ఒక హాస్పిటల్‌లో మీరు ఒక 10 అవర్స్ ఎవ్రీ వీకో, 4 అవర్స్ ఎవ్రీ వీకో, కెమిస్ట్‌లో ఎవ్రీ వీకో చేశారనుకోండి, అసలు రియాలిటీ ఏంటనేది తెలుస్తది. అప్పుడు మీరు యూనివర్సిటీలో ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు ఓకే. నేను ఇక్కడ పని చేశా, ఇక్కడ పని చేశా, ఇది నా ఎక్స్‌పీరియన్స్ అని అబ్రాడ్‌లో ఇలా మెయిన్ వాళ్ళకి ప్రియారిటీ అనేది ఇస్తారనమాట. మన దగ్గర మనకేంటంటే మనము బీటెక్ అయిపోయే వరకు లేకపోతే ఎంబీబీఎస్ అయిపోయే వరకు పేరెంట్స్ ఫీజు కడతా ఉంటారు. పిల్లలు పార్ట్ టైమ్ జాబులు చేసి డబ్బులు సంపాదించుకోవటం అనేది మనకు అస్సలు లేదనమాట. అన్‌లెస్ అంటిల్ చాలా మంది పేపర్‌లు ఏస్తూ ఉంటారండి కొంతమంది ఇండియాలో. ఎందుకు అంటే పేరెంట్స్ గనక చాలా పూరు మదర్ ఇళ్లల్లో పని చేస్తారు. ఫాదరు ఏ గుమస్తానో లేకపోతే ఏది మన ఈ కూలికెళ్ళడం ఇలాంటి వాళ్ళ పిల్లలు ఏంటంటే పాపం చదువుకోవటం కోసం పొద్దున పూట పేపర్‌లు ఏస్తూ ఉంటారు. ఆ వచ్చే డబ్బులతో నేను చాలా మందిని చూసాను నేను అలాంటి వాళ్ళని. మార్నింగ్ 4కి వచ్చేసి చిన్న చిన్న పిల్లలు స్టూడెంట్స్ పేపర్‌లేసి ఆ డబ్బులతోటి చదువుకుంటా ఉంటారు. ఎందుకంటే పాపం వాళ్ళకి చదువుకోవాలని ఉంటది. పేరెంట్స్ చదివిచ్చలేరు. సో అంత తప్ప మిగిలిన 80-90% అందరూ ఏంటంటే ఫీజులు కట్టేస్తుంటారు. కాలేజీలు కట్టేస్తుంటారు. ఇక వాడికి జాబ్ వచ్చే వరకు పోషిస్తూనే ఉంటారు. ఇక జాబ్ వచ్చిన తర్వాత వాడికి అక్కడ వస్తే ఫ్యామిలీతో ఉంటాడు. లేదంటే వేరే చోటకి వస్తే బయటికెళ్ళిపోతాడు. అది వేరే విషయం. బట్ ఓవరాల్‌గా మనం పోషిస్తాం అన్నమాట. ఇండియాలో ఫీజులు కూడా కడతాము, పోషిస్తాము. అది కామన్. కానీ అబ్రాడ్‌లో ఏంటంటే కొంత 16+ వచ్చేటప్పటికి ఏంటంటే ఇండిపెండెంట్‌గా ఉంటారు కాబట్టి వాళ్ళ పార్ట్ టైమ్ ఇన్‌కమ్ వాళ్ళు సంపాదించుకోవటము, లేకపోతే వర్క్ ఎక్స్‌పీరియన్స్ అంటారు కదా! వర్క్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఇట్లా కొంచెం చేసి ఏదన్నా కొంత వీళ్ళు ట్రైనింగ్ తీసుకొని దాంతో పాటు డబ్బులు సంపాదించుకొని, దాంతో పాటు సొసైటీ అంటే ఏంటో తెలుసుకొని, మనిషి కష్టపడటం అంటే ఎలా ఉంటది అనేది చిన్నప్పటి నుంచే పిల్లలకు నేర్పించటం కోసం స్టార్ట్ అయినటువంటి పార్ట్ టైమ్ జాబ్‌లన్నమాట ఇవి. దాన్ని మనోళ్ళు ఏం చేశారంటే భ్రష్టు పట్టించేశారు. ఏమన్నా అనుకోండి గానీ మీరు ఎళ్ళటము పార్ట్ టైమ్ అసలు ఇండియా నుంచే డిస్కషన్‌లు స్టార్ట్ అయిపోతాయి. ఎంతోమంది పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో డిపోర్ట్ అవ్వడానికి కారణం కూడా అదే. వాళ్ళ వాట్సాప్ మెసేజ్‌లు చూస్తే నాకు జాబు ఎక్కడ దొరుకుతది? గంటకి ఎంత ఇస్తారు? ఎన్ని గంటలు పని చేయొచ్చు? అసలు యూనివర్సిటీ ఎట్లుంటది? మనం ఏం చదువుకుందాం అనుకుంటున్నాము? ఇవన్నీ లేవు. ఎంతసేపటికి పార్ట్ టైమ్ ఎక్కడ చేయొచ్చు? నాకు జాబ్ చూడు, నేనొస్తే అక్కడ చేస్తా. వీళ్ళు ఇలాంటి వాటి వలన అలాంటి F1 స్టూడెంట్ వీసా వాడైనా ఇలా పార్ట్ టైమ్ జాబులు చేసుకుంటా యూనివర్సిటీలో పోకుండా డే 1 CPT ఇద్దరు సేమ్ బోట్‌లోనే ఉంటారు కదా! టైటానియం మునిగిపోయినప్పుడు అందరూ ఒకే బోట్‌లో ఉన్నారు కదా! అలాగనే వి ఆర్ ఆల్ ఇన్ ఎ సేమ్ బోట్ అంటుంటారు చూసారా? ఇప్పుడు ఒక H1 వాళ్ళు ఫ్రాడ్ చేశారనుకోండి. ఇంకొక H1 నోడు మంచి జెన్యూన్ పర్సన్ ఉండొచ్చు. ఉన్నారు. చాలా మంది ఉన్నారు. ఎంతో కష్టపడి ఒక లైఫ్ లీడ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు అబ్రాడ్‌లో. ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరైనా సరే స్టూడెంట్స్ మీరు ఓపీటీ మీదున్న, స్టెమ్ ఓపీటీ మీదున్న, F1 మీదున్న జెన్యూన్‌గా మీ వీసా దేనికి పర్మిట్ చేస్తదో దానికి మాత్రమే వర్క్ చేయండి. మీరు యూనివర్సిటీలలోనే చెయ్యండి. బయట పార్ట్ టైమ్ జాబులు చేయొద్దు. మానేసేయండి. డే 1 CPT అని ఎవరైనా గనక చేస్తుంటే మాత్రం మీకు ఖచ్చితంగా రేపు పొద్దున ఓపీటీకి పోయినా, లేకపోతే స్టెమ్ నుంచి H1కి పోయినా ఎక్కడో ఒకటి ప్రాబ్లమ్ అయితే వస్తది. వాళ్ళకి అన్ని గేమ్స్ అర్థమైపోయినాయండి. ఇప్పుడు ఈమె సరా అనేటామె ఏం చెప్తుందంటే ఎవరెవరు ఏ ఏరియాల్లో మీరు ఎక్కడ ఎక్స్‌పోజ్ చేయాలనుకుంటున్నారో చెయ్యండి అని చెప్పి ఆమె అందరికీ ఓపెన్‌గా చెప్పేస్తుందన్నమాట. ఇప్పుడు లోకల్‌గా ఈ రిపోర్టర్స్ అనేవాళ్ళు తయారవుతున్నారు. అంటే సోషల్ మీడియాలోంచి అందరూ బయటకొచ్చి ఇప్పుడు అలాగ చేసినటువంటి రాండమ్ కాల్ ఇది. మీకు ఇంకొక వీడియో చూపిస్తా. అంటే అక్కడికెళ్ళి వాళ్ళు చూపించింది ఇంకొకతను. Okay, you're actually violating labor laws. So if you had a legit business, why not come answer my questions? చూసారు కదా! అంటే ఇట్లా అందరూ ఇక వీడియోలు తీసుకొని ఇప్పుడు ఇవన్నీ యూట్యూబర్స్ బయట పెడుతున్నారనమాట. టైమ్ జాబ్ కోసం లైఫ్ లీడ్ చేద్దాం అనుకుంటే ఇట్లే అవుతది. ఏదో ఒక రకంగా ఎంతో కొంత జాబ్ మీరు క్యాంపస్‌లోనే ఎత్తుకోండి. లేదు అంటే ఇండియా నుంచి డబ్బులు తెప్పించుకొని ఎట్లో గట్ల సర్వైవ్ అవ్వండి. ఓపీటీ వచ్చిన తర్వాత మంచి జాబ్ ఎత్తుకోండి.
ఒకటి ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే ఫ్యూచర్ ఆలోచించండి. ఎందుకంటే ఏ ఒక్క చిన్న తప్పు చేసినా మీకు, మీ ఫ్యామిలీ, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి అందరికీ ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, బాయ్ బాయ్, హ్యావ్ ఎ గుడ్.